ఒకప్పుడు ఎన్నికలంటే రాజకీయ పార్టీలు, కులాలు, ప్రాంతాలు, సంక్షేమ పథకాలే ప్రధాన చర్చ. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సోషల్ మీడియాతో పెరిగిన ఓ తరం, ఉద్యమం కోసం పోరాడుతున్న ఓ తరం, ప్రశ్నించడం నేర్చుకున్న ఓ తరం రాజకీయాలనే ప్రశ్నిస్తోంది. వాళ్ళే జెన్జీ. ఈ తరం కేవలం ఓటు వేయడానికి కాదు, అవసరమైతే ఉద్యమాలు నిర్మించడానికి కూడా సిద్ధమవుతోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా మొదలైన విద్యార్థుల నిరసనలు ఒక డిజిటల్ వ్యంగ్య ప్రచారం ఎలా దేశవ్యాప్త రాజకీయాలను చర్చగా మార్చింది అనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నేపాల్లో యువత రాజకీయ మార్పుకు దారి తీసిన ఘటనలు, భారతదేశంలో పెరుగుతున్న యువ అసంతృప్తి 2029 ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇవన్నీ కలిపి ఒక కొత్త రాజకీయ సమీకరణకు సంకేతాలు ఇస్తున్నాయా? జెన్జీ నిజంగానే భారత రాజకీయాలను మార్చే శక్తిగా ఎదుగుతోందా? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మన భారతదేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరుతారు. ఇక ఈ యువతలో ఎక్కువ మంది ఇంటర్నెట్తో పెరిగిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళకి సమాచారం అందడానికి పత్రికలు, టీవీలు మాత్రమే మార్గాలు కావు. మొబైల్ ఫోన్లో కనిపించే వీడియో నుంచి ప్రపంచ రాజకీయం వరకు ప్రతి విషయం క్షణాలలో తెలుసుకుంటారు. అందుకే ఈ తరం నిర్ణయాలు కూడా గత తరాల కంటే కూడా చాలా విభిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక వ్యక్తిని చూసి కాదు, సమస్యని చూసి స్పందించే ధోరణి క్రమంగా మారుతోంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు యువతను ప్రచారానికి ఉపయోగించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు యువతే రాజకీయ ఎజెండాను నిర్ణయించాలి అని చూస్తోంది. ఉద్యోగాలు కావాలి, పరీక్షలలో పారదర్శకత కావాలి, అవకాశాలలో సమానత్వం కావాలి, పాలనలో జవాబుదారీతనం కావాలి అనైతే ఇవే ప్రధాన డిమాండ్లుగా మారుతున్నాయి. ఈ డిమాండ్లు వెనక పార్టీ రాజకీయాల కంటే కూడా జీవిత అనుభవాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఆలస్యం కావడం, పలు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలు, అలాగే పరీక్షల రద్దులు, నియామక ప్రక్రియపై కోర్టు కేసులు ఇవన్నీ కలిసి యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. చదువుకున్న ఉద్యోగం వస్తుందా లేదా అన్న నమ్మకం ఇక్కడ దెబ్బతింటోంది. ఇక ఆ అసంతృప్తి చివరికి రాజకీయ వైపు మళ్ళడం సహజమే. ఇదే పరిస్థితి ఇప్పుడు దేశంలోనూ అనేక ప్రాంతాలలో కనిపించింది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య వ్యాఖ్యతో ప్రారంభమైన ప్రచారం ఊహించని స్థాయికి చేరింది. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మొదట్లో ఒక సెటైర్ మాత్రమే, వ్యవస్థపై ఇక్కడ వ్యంగ్యంగా వేసిన ఒక డిజిటల్ కామెంట్ ఇది. కానీ కొన్ని రోజులకే అదే పేరు యువత అసంతృప్తికి ప్రతీకగా మారింది. ఆధారాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఏర్పడిన ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీలా కాకుండా ఒక భావోద్వేగాన్ని వ్యక్తపరిచే ఒక డిజిటల్ వేదికగా అది మారి ఇప్పుడు చర్చలోకి వచ్చింది. సోషల్ మీడియా శక్తి ఎంత వేగంగా పనిచేస్తుందో ఈ పరిణామం ఒక్కసారి మనకు చూపిస్తోంది. ఇక ఒక పోస్ట్, కొన్ని వీడియోలు, వేలాది కామెంట్లు, లక్షలాది షేర్లు ఇవన్నీ కలిసి సాంప్రదాయ ప్రచార యాంత్రాంగం లేకుండానే ఒక ఉద్యమానికి రూపం ఇచ్చాయి. గతంలో ఒక సమావేశం నిర్వహించాలి అంటే నెలల తరబడి ఏర్పాట్లు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ చాలు, గంటలలో దేశవ్యాప్తంగా ఒకే అంశంపై చర్చ మొదలవుతోంది. నీట్ పరీక్షలకు సంబంధించిన వివాదాలు కూడా యువతను మరింత ఏకం చేశాయి అని చెప్పొచ్చు. ఇక పరీక్షల విశ్వసనీయమైన వచ్చిన సందేహాలు, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన, దీనిపై ప్రభుత్వం స్పందించిన తీరును, విమర్శలు ఇవన్నీ కూడా కలిసి నిరసనలకు దారితీశాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనలు ఒక విద్యా సమస్యకే పరిమితం కాదు, అవి యువతలో పేరుకుపోయిన అసంతృప్తికి ప్రతిబింబంగా మారాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. గతంలో ఉద్యమాలు అంటే విద్యార్థుల సంఘాలు, రాజకీయ పార్టీలు, అనుబంధ సంస్థలే ప్రధానంగా కనిపించేవి. కానీ ఇప్పుడు చాలా మంది యువత తమకు ఏ పార్టీతోనూ అనుబంధం చేసుకోవడం లేదు. వాళ్ళు ఒక సమస్య చుట్టూ మాత్రమే ఏకమవుతున్నారు. సమస్య పరిష్కారం అయితే మళ్ళీ తమ జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే జెన్జీ రాజకీయాల ప్రత్యేకతగా అయితే విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ తరం నాయకుడిని వెతకడం లేదు, ఒక కారణాన్ని వెతుకుతోంది. ఒక సిద్ధాంతాన్ని గుడ్డిగా అనుసరించడం లేదు, ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తోంది. సోషల్ మీడియాలో ఒక వీడియో చూసి నమ్మడం లేదు, దీనికి అనుకూల ప్రతికూల వాదనలు రెండు వైపులా చూసి దాని తర్వాతే అభిప్రాయం ఏర్పరచుకుంటోంది. అందుకే ఈ తరాన్ని ప్రభావితం చేయడం కూడా గతంలో పోలిస్తే చాలా క్లిష్టంగా మారింది అని చెప్పొచ్చు. అయితే ఇదంతా ఎన్నికలలో నేరుగా ప్రతిఫలం ఇస్తుందా? అదే ఇప్పుడు రాజకీయ పార్టీల ముందున్న పెద్ద ప్రశ్న. సోషల్ మీడియాలో వైరల్ కావడం ఒకటి, అలాగే పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేయడం మరొకటి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది.
కానీ యువ ఓటర్ల సంఖ్య ప్రతి ఎన్నికలకు పెరుగుతూ ఉండటంతో ఈ ప్రశ్నను ఏ పార్టీ కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. 2024 ఎన్నికలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. యువ ఓటర్లు శాశ్వతంగా ఏ ఒక్క పార్టీకి చెందిన వారు కాదు. వారికి నచ్చితే మద్దతు ఇస్తారు, నచ్చకపోతే అంతే వేగంగా విమర్శిస్తారు. ఇక ఈ మార్పే సాంప్రదాయ రాజకీయాలకు కొత్త సవాల్గా మారుతోంది. పార్టీ గుర్తుల కంటే పాలన ఫలితాలను ఎక్కువగా కొలిచే ఈ తరం ముందుకు వస్తుంది అని మనం చెప్పొచ్చు. ఇదే సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాలలో యువత రాజకీయాలను నేరుగా ప్రభావితం చేసిన ఉదాహరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్లో జరిగిన పరిణామాలు దక్షిణాసియా రాజకీయాలలో కొత్త చర్చకు దారితీశాయి. అక్కడ సోషల్ మీడియా యువ అసంతృప్తి, రాజకీయ మార్పులు ఒకదానితో ఇంకొకటి ముడిపడి ఎలా పరిణామాలను దారితీశాయి, ఆ అనుభవం భారతదేశానికి ఏమైనా సంకేతాలు ఇస్తుందా, అక్కడ జరిగినది ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉందా, లేక భారత్ రాజకీయ వ్యవస్థ పూర్తిగా భిన్నమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేపాల్తో జరిగిన పరిణామాలు దక్షిణాసియా రాజకీయాలలో కొత్త చర్చకు దారితీశాయి. ఇక అక్కడ యువత అసంతృప్తి ఒక్కసారిగా పుట్టింది కాదు. నిరుద్యోగం, అవినీతి, అవకాశాలలో అసమానత, రాజకీయ కుటుంబాల ఆధిపత్యం, ఇలా సంవత్సరాలుగా పేరుకుపోయిన అసంతృప్తి ఒక దేశ డిజిటల్ ఉద్యమంగా అయితే మారింది. సోషల్ మీడియా ఆ ఉద్యమానికి ఆయుధమైంది. సాంప్రదాయ పార్టీ కార్యక్రమాల కంటే కూడా మొబైల్ ఫోన్లే సమావేశ వేదికలయ్యాయి. ఒక పోస్టు, ఒక వీడియో, ఒక లైవ్ ప్రసారం వేలాది మందిని ఆలోచన చుట్టూ అయితే ఏకం చేశాయి. మరోవైపు ఇక్కడ యువత ఇచ్చిన సందేశం ఒకటే: అధికారం ఎవరి చేతిలో ఉన్నది అన్నది కాదు, అధికారం ఎలా పనిచేస్తుంది అన్నదే తమకు ముఖ్యము అని స్పష్టం చేసింది. ప్రభుత్వం మారినా, నాయకుడు మారినా, విధానాలలో మార్పు లేకపోతే మళ్ళీ ప్రశ్నిస్తాము అని కూడా చూపిస్తోంది. అంటే వ్యక్తులు రాజకీయాల నుంచి పనితీరు, రాజకీయాల వైపు యువత దృష్టి మళ్ళింది అనేది ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే పరిస్థితి భారత్లో కూడా వస్తుందా అనే ప్రశ్నకు అంత సులభంగా సమాధానం చెప్పలేము. ఎందుకంటే భారత్ రాజకీయ వ్యవస్థ చాలా విస్తృతమైనది. భాషలు, ప్రాంతాలు, కుల సమీకరణలు, అలాగే స్థానిక సమస్యలు, జాతీయ అంశాలు ఇవన్నీ కలిసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఒక సోషల్ మీడియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఓట్లుగా మారాలి అంటే మధ్యలో ఎన్నో దశలు ఉండాల్సి ఉంటుంది. ఇక అందుకే ఇప్పుడు చర్చ అంతా కూడా ఒకే ప్రశ్న చుట్టే తిరుగుతుంది. డిజిటల్ వేదికగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఉద్యమం భవిష్యత్తులో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారుతుందా, లేక అది కేవలం ఒక నిరసన వేదికగా మాత్రమే మిగిలిపోతుందా? చరిత్ర చూస్తే ఉద్యమాలు, రాజకీయ పార్టీలు రెండూ ఒకటి కావు. ఉద్యమం ప్రజల అసంతృప్తిని బయట పెడుతోంది, కానీ ఆ అసంతృప్తిని ఓట్లుగా మార్చాలి అంటే సంస్థాగత నిర్మాణం కావాలి. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నాయకత్వం ఉండాలి, అభ్యర్థులు ఉండాలి, అలాగే విధానాలు కూడా ఉండాలి, ఇక ఎన్నికల యాంత్రాంగం ఉండాలి. ఇవన్నీ లేకుండా కేవలం సోషల్ మీడియా బలం మాత్రమే సరిపోదు అని గతంలో అనేక ఉదాహరణలు సూచించాయి. అయినా ఒక విషయం మాత్రం ఎవరు కొట్టిపారేయలేరు: సిజేపీ వంటి డిజిటల్ ఉద్యమాలు ఎన్నికలలో పోటీ చేయకపోయినా సరే రాజకీయ చర్చను మాత్రం మార్చగలవు. ఏ అంశం దేశవ్యాప్తంగా చర్చకు రావాలి, అలాగే ఏ సమస్యపై ప్రభుత్వం స్పందించాలి, ఏ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అనే విషయంలో సోషల్ మీడియా ఉద్యమాలు ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఇదే అసలు మార్పు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ పరిణామాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుకు కూడా ఒక కొత్త రాజకీయ సవాళ్లుగా తీసుకొస్తున్నాయి. గత 10 ఏళ్లుగా మౌలిక వసతులు, అలాగే డిజిటల్ ఇండియా, సంక్షేమ పథకాలు, జాతీయ భద్రత, అభివృద్ధి వంటి ఈ అంశాలతో యువతలో విశేష ఆదరణ పొందిన బీజేపీ ఇప్పుడు కొత్త తరానికి ఎదురవుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట సవాలు ఉద్యోగాలు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నా చదువుకున్న యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలు తగినంత పెరుగుతున్నాయా అనే ప్రశ్న ఇక్కడ తరచూ వినిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో అనిశ్చితి, ప్రభుత్వ నియామకాల ఆలస్యం, అలాగే పోటీ పరీక్షల విధానాలు ఇవన్నీ కూడా యువతలో ఆందోళనకు గురి చేస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇక ఈ అసంతృప్తిని తగ్గించగలిగితే యువత విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమవుతోంది. రెండో సవాలు ఏంటంటే పరీక్షల వ్యవస్థపై నమ్మకం. ఒక పరీక్ష రద్దు కావడం అంటే కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల ఆశలు దెబ్బతినడం, ఒక సంవత్సరం వృధా కావడం, మానసిక ఒత్తిడి పెరగడం. అందుకే పారదర్శకత పరీక్షల విధానం ఇప్పుడు రాజకీయ అంశంగా మారుతోంది. ఇక మూడో సవాల్ కమ్యూనికేషన్.
గతంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరడానికి రోజులు పట్టేది. ఇప్పుడు నిమిషాలలో స్పందిస్తోంది. ఒక వీడియో, ఒక ట్వీట్, లేకపోతే ఒక మీమ్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. అదే వేగంతో ప్రభుత్వం కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నాలుగో సవాల్ వచ్చేసి సోషల్ మీడియాను కేవలం ప్రచార వేదికగా కాకుండా ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకునే వేదికగా ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. జెన్జీ ప్రకటనలు మాత్రమే సరిపోవు, ఫలితాలు కావాలి. హామీలు కాదు, అమలు కావాలి. ప్రసంగాలు కాదు, అవకాశాలు కావాలి. ఇదే ఈ తరం మనస్తత్వంగా కనిపిస్తోంది. ఇది ఒక బీజేపీకి మాత్రమే కాదు, కాంగ్రెస్తో పాటు అన్ని ప్రాంతాల పార్టీలకు ఇదే సవాలు. ఎందుకంటే జెన్జీ ఓటర్లు శాశ్వత ఓటు బ్యాంకు కాదు, కానీ వారి పార్టీని కాకుండా పనితీరుని కొలుస్తారు. ఇక ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఎన్నికలలో ఒక పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఎన్నికలలో మరో పార్టీకి అవకాశం ఇవ్వడానికి వెనుకాడరు. ఇక ఈ రాజకీయ చలనం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. 2029 లోక్సభ ఎన్నికల నాటికి కోట్లాది మంది యువ ఓటర్ల జాబితాలో చేరుతారు. ఇక వారిలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్తో పెరిగిన తరమే ఉంటారు. ఇక సమాచారాన్ని వెంటనే పరిశీలించే తరం, నాయకుల ప్రసంగాల కంటే వాస్తవ పరిస్థితులను పోల్చే చూసే తరం కూడా కనిపిస్తారు. అందుకే రాబోయే ఎన్నికలలో ప్రచార పద్ధతులు కూడా పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. అయితే మరో వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం, ఎన్నికలలో విజయం సాధించడం రెండూ ఒకటి కావు. డిజిటల్ ప్రజాదరణను ఓట్లుగా మార్చడం అంత సులభం కాదు. అందుకే సిజేపీ వంటి ఉద్యమాలు భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారుతాయా, లేక భవిష్యత్తులో ప్రభుత్వాలను ప్రశ్నించే పౌర ఉద్యమంగానే కొనసాగుతాయి అనేది ఇప్పుడు కాలమే నిర్ణయిస్తోంది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. జెన్జీలను ఒక ఏ రాజకీయ పార్టీ కూడా తేలికగా తీసుకునే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఈ తరం ప్రశ్నిస్తుంది, పోల్చి చూస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కసారి నమ్మితే బలంగా నిలబడుతుంది, నమ్మకం కోల్పోతే అంతే వేగంగా దూరం అవుతుంది. భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతుంది. గతంలో ఎన్నికలను ప్రభావితం చేసిన సమీకరణలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ వాటి మధ్యలో ఇప్పుడు మరో శక్తి వేగంగా ఎదుగుతుంది. అదే జెన్జీ. ఈ తరం ఏ పార్టీకి శత్రువు కాదు, ఏ పార్టీకి మిత్రువు కూడా కాదు. ఇక తమ జీవితాలను మెరుగుపరిచే నిర్ణయాలకే మద్దతు ఇచ్చే తరం. అందుకే రాబోయే కాలంలో భారత రాజకీయాలను అసలు పార్టీల మధ్య కూడా ఇక్కడ పోటీ నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. యువత ఆశలు నెరవేర్చగల సామర్థ్యం ఎదిగిన అన్న పార్టీలపై అయితే ఆధారపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఒకప్పుడు రాజకీయాలు యువతను వెతికేవి, ఇప్పుడు యువతే రాజకీయాలను మార్చాలి అని చూస్తోంది. ఓటు వేయడమే కాదు, ప్రశ్నించడం కూడా తమ హక్కే అని చెబుతోంది. ఇక ఈ కొత్త తరం ఆలోచనలను అర్థం చేసుకోవాలి అంటే రేపటి రాజకీయాలను నిర్దేశించే అవకాశం ఉంది. జెన్జీ కేవలం మరో తరం కాదు, భారత ప్రజాస్వామ్యానికి రాబోయే అధ్యాయాన్ని రాసే కాలం వచ్చింది అని అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.